మన రాజ్యాంగంలో 25 భాగాలతో పాటు 12 షెడ్యూల్స్ అయితే కలిగి ఉన్నాయి. అయితే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ భాగాలు లేదన్నట్లయితే షెడ్యూల్స్ నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంటారనమాట. ఈ క్రమంలోనే భాగాలు షెడ్యూల్కి సంబంధించిన వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. ముందుగా భాగాలకు సంబంధించి చూసినట్లయితే ఏ భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎక్కడి వరకు ఉన్నాయి, అదేవిధంగా ఏ భాగం ఏ అంశాన్ని వివరిస్తుందో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటో భాగంలో చూసుకున్నట్లయితే మొత్తంగా 4 ఆర్టికల్స్ అయితే ఉంటాయి. 1 to 4 ఆర్టికల్స్ అయితే ఒకటో భాగంలో పొందుపరిచారు. ఈ భాగం వచ్చేసి కేంద్రం, రాష్ట్రాలు, భూభాగాలు అనే అంశాలను వివరిస్తుంది. ఒకటో భాగం దేన్ని వివరిస్తుంది? కేంద్రం, రాష్ట్రాలు, భూభాగాలను వివరిస్తుంటుంది. రెండవ భాగంలో మొత్తంగా 6 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. 5 to 11 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో పౌరసత్వంకి సంబంధించిన అంశాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. రెండో భాగం దేనికి సంబంధించింది? పౌరసత్వం సంబంధించిన వివరాలను అయితే ఇస్తుంది. మూడో భాగం మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. మొత్తంగా 12 నుంచి 35 ఆర్టికల్స్ అయితే ఇందులో పొందుపరిచారు. మూడో భాగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని కూడా మూడో భాగంలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన బిట్ అయితే చాలా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నాలుగో భాగంకి వచ్చేసరికి చూసుకున్నట్లయితే 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలు లేదన్నట్లయితే ఆదేశిక నియమాలు అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఆదేశిక నియమాలు అనేవి నాలుగో భాగం కింద ఉన్నాయి. మొత్తంగా ఓకేనా 15 ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఇక 4A భాగంలో చూసుకున్నట్లయితే ఇందులో ఒకే ఆర్టికల్ ఉంటుంది. 51A ఆర్టికల్ అయితే ఉంటుంది. ప్రాథమిక విధులు సో మనకు 4A భాగంలో ఉండడం జరుగుతుంది. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు ప్రాథమిక విధులు ఉండే భాగం ఏది? 4A. ప్రాథమిక విధులు 4A కాగా ప్రాథమిక హక్కులు మూడో భాగం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 5వ భాగంలో చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి పూర్తి అంశాలన్నీ కూడా 5వ భాగంలో ఉంటాయి. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం 5 భాగాలుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, 52 నుంచి 151 ఆర్టికల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. ఓకేనా, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తంగా మనకు ఉండడం జరుగుతుంది 5వ భాగం కింద. నెక్స్ట్ అదేవిధంగా 6వ భాగంలో ఉండేవి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కూడా వివరాలన్నీ కూడా 6వ భాగంలో పొందుపరిచారు. 152 నుంచి 237 వరకు ఆర్టికల్స్ అన్ని కూడా 6వ భాగం కింద ఉన్నాయి. 6 రాష్ట్ర ప్రభుత్వాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 152 నుంచి 237 వరకు. ఇక 7వ భాగాన్ని మనకు చూసుకున్నట్లయితే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించారు. ఓకేనా, 7వ భాగం తొలగించడం జరిగింది. ఇంపార్టెంట్ ఉండదు. కాబట్టి 8వ భాగం చూసుకున్నట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది. 8వ భాగం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా 8వ భాగం దేన్ని వివరిస్తుంది? కేంద్ర పాలిత ప్రాంతాలను వివరిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 9వ భాగం వచ్చేసి మనకు 243A నుంచి 243O వరకు ఉంటుంది. పంచాయతీల నిర్మాణం గురించి ఉంటుంది. ఓకేనా, 9వ భాగంలో ఏముంటాయి? పంచాయతీల నిర్మాణం గురించి ఉంటుంది. ఓకేనా, పంచాయతీలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో వివరించడం జరుగుతుంది. 9A చూసుకున్నట్లయితే మనకు 243P నుంచి 243ZG వరకు ఉంటుంది. మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలన్నీ కూడా 9A భాగంలో పొందుపరిచారు. ఓకేనా, అదేవిధంగా 9Bలో చూసుకున్నట్లయితే సహకార సంఘాల ఏర్పాట్లు వాటి యొక్క నిర్మాణం గురించి పూర్తిగా వివరిస్తున్నారు 9Bలో. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే 243ZH నుంచి 243ZT వరకు ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 9th భాగం ఏదైతుందో 9th పార్ట్ ఏదైతుందో దీనికి సంబంధించిన బిట్స్ కూడా చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటిలో సబ్ డీటెయిల్గా ఉంటాయి. అవి ఆర్టికల్స్లో చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే 10వ భాగం వచ్చేసి షెడ్యూల్ మరియు ట్రైబల్ ప్రాంతాల గురించి వివరిస్తుంది. 244 to 244A వరకు ఉంటుందన్నమాట ఆర్టికల్స్. ఓకేనా, 10వ భాగం దేనికి సంబంధించింది? షెడ్యూల్, అదేవిధంగా ట్రైబల్కి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు అయితే ఇస్తుంది 10వ భాగం. 11వ భాగం వచ్చేసి మనకు 245 నుంచి 263 వరకు ఆర్టికల్స్ అన్ని కూడా 11వ భాగంలో ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి ఇవ్వడం జరుగుతుంది. అంశాలన్నీ కూడా 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు. ఓకేనా, 12 వచ్చేసి మనకు 264 నుంచి 300A ఆర్టికల్ వరకు ఉంటాయి. ఈ ఆర్థిక సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు 12వ భాగంలో ఇవ్వడం జరుగుతుంది. 12 ఫైనాన్స్ అని 12F అని గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ సంబంధించి. ఓకేనా, కేంద్ర రాష్ట్రాల మధ్య ఫైనాన్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా 12వ ఆర్టికల్ 12వ భాగంలో ఉండడం జరుగుతుంది. 13వ భాగంలో వాణిజ్య వ్యాపార సంబంధాల గురించి వివరించారు. 13వ భాగంలో 301 నుంచి 307 వరకు ఉండడం జరుగుతుంది 13వ భాగం. ఓకేనా, ఇక 14వ భాగంకి వచ్చేసరికి 308 నుంచి 323 ఆర్టికల్ వరకు ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర సర్వీసులు ఏవైతున్నాయో సో ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసులు అన్నీ కూడా మనకు 14వ భాగంలో పొందుపరిచారు. ఓకేనా, నెక్స్ట్ 14Aలో పరిపాలన ట్రిబ్యునల్స్ ఏవైతున్నాయో వీటిని
14A కింద మనకు పొందుపరచడం జరిగింది. 14A భాగంలో పరిపాలన ట్రిబ్యునల్స్ ఉన్నాయి. 14A అనేది అడిషనల్గా యాడ్ అవ్వడం జరిగింది. కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ 15వ భాగంలో చూసుకున్నట్లయితే 15వ భాగంలో 324 నుంచి 329 మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నికల సంఘం గురించి పూర్తిగా వివరిస్తుంది ఈ 15వ భాగం. ఓకేనా. ఎన్నో భాగం ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది రాజ్యాంగంలో అంటే 15వ భాగం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ 16వ భాగం వచ్చేసి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఆంగ్లో ఇండియన్లు ఎవరైతున్నారో వారికి ప్రత్యేక రక్షణలు ప్రాతినిధ్యం గురించి వివరిస్తుంది 16వ భాగం. ఓకేనా. 17వ భాగం అధికార భాషలు, అందరూ తెలిసింది అధికార భాషలకు సంబంధించిన పూర్తి అంశాలన్నీ కూడా 17వ భాగంలో పొందుపరచడం జరిగింది. 343 నుంచి 351 వరకు ఉండడం జరుగుతుంది మొత్తంగా. ఓకేనా. 18వ భాగం వచ్చేసి అత్యవసర అధికారాలు పొందుపరిచారు. 19వ భాగంలో కొన్ని మినహాయింపులు మిశ్రమ అంశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20వ భాగంలో రాజ్యాంగ సవరణ విధానం పేర్కొన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ 20వ భాగం దేన్ని తెలియజేస్తుంది? 368 రాజ్యాంగ సవరణ విధానం. అదేవిధంగా 21వ భాగం వచ్చేసి తాత్కాలిక ప్రత్యేక రక్షణలు, ఏవైతే జమ్మూ కాశ్మీర్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నాగాలాండ్ మొదలైన రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక రక్షణలు అదేవిధంగా తాత్కాలిక రక్షణలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు 21వ భాగంలో. 22వ భాగంలో చూసుకున్నట్టయితే మనకు హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా. ఓకేనా. హిందీలో మనకు ఈ కాన్స్టిట్యూషన్లను ట్రాన్స్లేట్ చేయడం అనేది ఉండడం జరుగుతుంది 22. ఓకేనా. మొత్తంగా మనకు 25 భాగాలు ఉన్నాయి. ఓకేనా. 26 ఉన్నప్పటికీ అంటే యాక్చువల్గా 7వది తొలగించారు కదా, సో ఆ విధంగా మనకు ప్రస్తుతం అయితే 25 ఉన్నాయి. కొత్తగా చేర్చబడిన భాగాలు ఏవంటే 4A 9A 9B అదేవిధంగా 14A కొత్తగా చేర్చినాయి, 4 చేర్చానమాట. ఓకేనా. తొలగించబడిన భాగం 7 ఇంపార్టెంట్ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించారు. అతి చిన్న భాగం చూసుకున్నట్లయితే 4Aలో ఏముంది 51A చెప్పిన కదా ప్రాథమిక విధులు. అదేవిధంగా అతి చిన్న భాగం మనకు చూసుకున్నట్లయితే ఇంకోటి 20 అనమాట. దీంట్లో ఏముంది రాజ్యాంగ సవరణ విధానం. కేవలం 368 ఆర్టికల్ ఒకటే ఉంటుంది, ఇందులో ఒకటే ఉంటుంది, అందులో ఒకటే ఉంటుంది. ఓకేనా. 4Aలో 20లో అతిపెద్ద భాగం 5 అనమాట. 5 దేని గురించి చెప్పింది చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వం 5 కేంద్ర ప్రభుత్వాలు 6 రాష్ట్ర ప్రభుత్వాలు. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మనకు షెడ్యూల్స్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే మొత్తంగా 12 అయితే ఉంటాయి. ఓకేనా. షెడ్యూల్ నెంబర్ 1లో చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పేర్ల గురించి పేర్కొన్నారు. ఓకేనా. 1వ షెడ్యూల్ ఏమున్నాయి, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లను పేర్కొనడం జరిగింది. 2వ షెడ్యూల్లో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రపతి అదేవిధంగా రాజ్యాంగ పదవుల జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో పేర్కొన్నారు. ఓకేనా. రాష్ట్రపతి అదేవిధంగా రాజ్యాంగ పదవులు ఏవైతున్నాయో వాటి యొక్క జీతభత్యాలు ఓకేనా వాటి గురించి షెడ్యూల్ 2లో పేర్కొన్నారు. 3వ షెడ్యూల్లో చూసుకున్నట్టయితే మనకు పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి అయితే వివరించడం జరుగుతుంది. 3వ షెడ్యూల్ దేన్ని వివరిస్తుంది, ప్రమాణ స్వీకరణ పద్ధతులు తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. కేంద్ర రాష్ట్ర మంత్రులకు సంబంధించి అందరికి సంబంధించి. నెక్స్ట్ 4వ భాగం మనకు చూసుకున్నట్లయితే రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులు. ఓకేనా. రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులకు సంబంధించి అంశాలన్నీ కూడా 4వ షెడ్యూల్లో వివరించడం జరుగుతుంది. ఓకేనా. 4 రాజ్యసభ సీట్లను గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. 5 వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి వివరిస్తుంది 5వ షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి. ఓకేనా. 6వ షెడ్యూల్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజనుల పాలన గురించి వివరిస్తుంది 6వ షెడ్యూల్. 7వ షెడ్యూల్ వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది. ఇందులోనే మనకు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా వంటి అంశాలన్నీ కూడా ఈ 7వ షెడ్యూల్ కింద రావడం జరుగుతుంది. 8వ షెడ్యూల్ వచ్చేసి దేని గురించి తెలియజేస్తుంది అంటే మనకు అధికార భాషల గురించి తెలియజేస్తుంది. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి 8వ షెడ్యూల్. మనకు అక్కడ ఎన్నో భాగంలో అధికార భాషలు వస్తాయంటే 17వ భాగంలో వస్తాయి. 17వ భాగంలో అధికార భాషలు వస్తాయి, ఇక్కడ 8వ షెడ్యూల్లో అధికార భాషలు వస్తాయి. ఓకేనా. సో లింకప్ చేసి చదువుకోండి. 9వ షెడ్యూల్లో మనకు చూసుకున్నట్టయితే భూ పరిమితి చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు గురించి సంబంధించి పూర్తిగా వివరించడం జరుగుతుంది 9వ షెడ్యూల్లో. ఓకేనా. నెక్స్ట్ 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం, అనర్హతలకు సంబంధించి వివరిస్తుంది 10వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయతీ వ్యవస్థ, విధులు, అధికారాల గురించి 11వ షెడ్యూల్ ఉంటుంది. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీలు అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన అధికార విధులు గురించి తెలియజేయడం జరుగుతుంది 12వ షెడ్యూల్. ఇవి మనకు 12 షెడ్యూల్స్ అనమాట. ఓకేనా. 25 భాగాలు 12 షెడ్యూల్స్ ఖచ్చితంగా చూసుకోండి. బిట్ మాత్రం అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.